తెలంగాణ ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇలా స్వయంగా నేను మూసీ మీద ఉన్న బ్రిడ్జ్ మీద నిలబడి మాట్లాడుతా ఉన్నాను. నా వెనుక మీరు చూడొచ్చు, ఇవాళ మూసీ మీదనే ఇవాళ శ్రీ ఆదిత్య కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ ఇలా మూసీలోనే కడతా ఉన్నది. ఇలా హైడ్రా అనేది ఈ ఆదిత్య కన్స్ట్రక్షన్స్ కి వర్తించదా అని నేను అడుగుతా ఉన్నాను. అంటే గొప్ప గొప్ప బిల్డర్ల దగ్గర ఇవాళ రేవంత్ రెడ్డి గారు బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు తీసుకొని ఇవాళ మూసీ దగ్గర పేదవాళ్ళ ఇల్లు కూలగొట్టడం చాలా బాధాకరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ జూబ్లీస్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నాను, ఇవాళ గిట్లా మీరు రేపు వచ్చే బై ఎలక్షన్స్ లో మీరు కాంగ్రెస్ పార్టీకి ఇట్లా ఓటేస్తే ఇవాళ మీరు రేవంత్ రెడ్డి గారికి మీ ఇల్లు కూలగొట్టమని హైడ్రా కింద లైసెన్స్ ఇచ్చినట్టే అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇలా గొప్పోళ్ళు డైరెక్ట్ మూసీ మీద కడితే మీకు లైవ్ గా కనబడతా ఉంది. మూసీ మీద కడితే మాత్రం వాళ్ళని మాత్రం కూలగొడతలేరు. పేద ప్రజలవి జూబ్లీస్ నియోజకవర్గంలో ఉన్న బార్డర్ ఏరియాలలో కావచ్చు, కొన్ని జూబ్లీస్ నియోజకవర్గంలో ఉన్న ఇళ్లు కావచ్చు, ఏ విధంగా పోలీసు వాళ్ళని పెట్టి జేసీబీలు పెట్టి ఏ విధంగా పేదోళ్ళ ఇల్లు కూలగొట్టిరో మీరు చూడొచ్చు. అంటే గొప్పోళ్ళకి హైడ్రా వర్తించదు, కేవలం పేదోళ్ళకి మాత్రమే హైడ్రా వర్తిస్తుందని రేవంత్ రెడ్డి గారి తీరుంది. మీరు ఏ మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మాత్రం మీ ఇల్లు కూలగొట్టమని మీరు లైసెన్స్ ఇచ్చినట్టే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.